హాయ్ అండి. ఒక జంగల్లో ఒక అడవిలో ఒక సింహం. ఆ సింహం చాలా చాలా ముసలిదైపోతుంది. పైగా ఏంటంటే స్టార్వింగ్ చేసి అంటే ఏంటంటే తిండి తినక, తిండి దొరక్క, అంటే ఏంటంటే అది వేట చేసుకోలేక, వేట చేసి ఇచ్చేవాళ్ళు దొరక్క అష్ట కష్టాలు పడుతుందన్నమాట. అది కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నడవలేక కనీసం అవతలికి వెళ్ళి ఆ చెరువు దాకా వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఉంటుంది. అదే సింహం అంటే ఏంటంటే కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు కదా, కింగ్ ఆఫ్ జంగల్ అంటారు కదా. అయితే అడవికే రాజు అయిన సింహం అసలు ఇవాళ రోజున అది ఏ మాత్రముగా ఓపిక లేకుండా అట్లాగూ పడి ఉండటం చూస్తే ఒక ఫోటోగ్రాఫరు కథనం అనమాట. ఇది నా కథనం కాదండి, ల్యారీ ప్యానెల్ అనే అతను అనమాట. ఆయన రిలీజ్ చేసి ఆ ఫోటోని రిలీజ్ చేసి ఆ ఫోటోకి సంబంధించిన ఒక కథ రాశాడనమాట. ఇట్లాగూ ఈ సింహము ఇంత ఇదిగా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ఫోటో తీద్దామని దాని దగ్గరికి ఒక ఆల్మోస్ట్ చాలా తక్కువ దూరం ఒక మీటర్ కూడా లేను, అంత దగ్గర వెళ్తే కూడా అది నన్ను చూసి కూడా ఏం చేయలేకపోయింది, కదలలేకపోయింది, మెదలలేకపోయింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఇదేనా అసలు ఒకప్పుడు ఈ సింహము నిజంగా ఏ ప్రాణిని వదిలిపెట్టేది కాదు, అందులో మనుషుల్ని అసలు వదిలిపెట్టదు కదా. ఇదేంటి, నేను ఇంత దగ్గరగా వచ్చినా కానీ ఏమీ చలనం లేనట్టుగాను, అసలు మామూలుగాను ఒట్టిగా అచేతనంగా చూస్తూ నిలబడింది, చూస్తూ పడుకున్నది ఏంటి అని చెప్పేసి. ఆ పైగా అది పడుకోవటం ఏంటంటే చుట్టుపక్కల అంతా కూడాను గడ్డి ఎండిపోయిన గడ్డి వాముల్లాగా అనమాట. అయితే అది చాలా కృషించి బక్క చిక్కిపోయి మొత్తం ఎముకలన్నీ బయటకు వచ్చేసేసి మొత్తం ఇదండి. అయితే ఎముకలు బయటకు వచ్చేసేసి మొత్తం అసలు అది ఒకప్పుడు ఒక బలమైన ఒక గొప్ప సింహము, ఒక గొప్ప బలమైన ఒక మృగరాజు అని కూడాను అనిపించటం లేదు కదా అని వాపోతాడనమాట ఈ ల్యారీ ప్యానెల్ అనే ఆయన. అయితే అది చూసి ఆయన ఎంతో వివసుడైపోయి చాలా మనసు పారేసుకొని ఇదే జీవితం అంటే ఇదే ఏంటి, ఎవరైనా అంతే కదా, మనుషులైనా కుక్కైనా సింహమైనా అసలు ఏదైనా మనుషులైనా జంతువులైనా ఇదే ఆఖరికి చివరికి జరగాల్సింది ఇదే అంటే ఏంటంటే మనం ఎంతకాలము బతికాము అనేది కాకుండా ఎంతకాలం ఎలా చచ్చిపోయాము అనేదే కదా కావాల్సింది. అంటే ఏంటంటే ఈ సింహం ఇంత బతికి మనం అంటూ ఉంటాం కదండి, ఇంత బతికి ఇంటెనకాల చచ్చాడు ఆయన అని అంటారు కదా. అట్లాగూ ఈ సింహం ఇంత బతికి ఎంతంత కళకళలాడుతున్న జీవితాన్ని కళకళలాడుతూ దానికి ఇష్టమైన మాంసాన్ని ఏ జంతువు మాంసమో లేకపోతే మనుషుల మాంసమో ఏదో ఒకటి అంత ఆనందంగా మొత్తం తినేసి తనకి ఇష్టం లేని వేరే ఇంకొక యానిమల్ కోసం పడేసి అలవోకగా పారేసి ఇట్లా వెళ్ళిపోయేది. ఇవాళ దీని బతుకు ఇలా ఉంది. కనీసం అది నీళ్లు తాగటానికి కూడాను దానికి ఓపిక లేదు. అంటే ఏంటంటే ముసలితనం వస్తే గనక వల్నరబుల్గా ఉంటారు మనుషులైనా ఏదైనా సరే. అంతగా ప్రొలాంగ్ చేసి సస్టైన్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనుషులు హంబుల్గా ఉండాలి అంటే, మనుషులు ఆరోగ్యవంతంగా ఉండాలంటే తొందరగా చచ్చిపోవాలేమో బహుశాను. మరీ అంత ముసలితనం వచ్చి మరీ అసలు కదలలేని తనంగా ఉంటే మాత్రం చాలా కష్టం అని వాపోతాడనమాట ఈ ల్యారీ ప్యానెల్ అనే అతనమాట, ఆ ఫోటోగ్రాఫర్ అనే అనమాట. నాకైతే నేను చాలా దానిని చూసి చాలా ఏమంటారు దాన్ని, ఆలోచన ఎంతో దూరం వెళ్ళిపోయి నా ఆలోచనలు నిజంగానా ఇంతగానో నిజమే కదా, అతను చెప్పింది కరెక్టే కదా. మనుషులు ఎక్కువ ముసలితనంలో ఎక్కువ వెళ్ళటం వచ్చేసరికి ఇదిగో ఇట్లాంటి సమస్యలే వస్తాయి. ఓపికే ఉన్నప్పుడే మనిషి శుభ్రంగా తట్టాబుట్టా సర్దుకుని అవతలికి పైకి వెళ్ళిపోతే బెటర్గా ఉంటాం అనేది ఆయన చెప్పాడు. కాబట్టి ఏంటంటే అది జంతువుకైనా మనిషికైనా ఎవరికైనా సరే అది
నిజమే అనిపిస్తుందండి. కాబట్టి ఏంటంటే అది ఇవాళ అది అది నిజంగా ఆ మృగరాజు అక్కడ చచ్చిపోతే అది చచ్చిపోయిందని కూడాను వేరే సింహాలకి కానీ వేరే మృగాలకి కానీ వేరే జంతువులకి దేనికి తెలిసినా కానీ పట్టించుకోవు. దానిలో తినటానికి కూడా దానిలో ఏమాత్రమైన ఒక ఫ్లెష్ కూడా మాంసం కూడా ఏం లేదు, ఏం ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే దాని చదువు ఇంత బతికి ఇంటి వెనకాల చావటం అంటే అదే ఉంటుందన్నమాట. ఎట్లా బతికాము అనేది కాదు, మనిషి ఎలా చచ్చిపోయాడు అనేది ఒక్కటే ఆ ఒక్క మొత్తం ఆ జీవితానికి సంబంధించిన మొత్తం ఒక రకమైన సారాంశము ఆ మనిషి డెత్ ఒక్కటే చెప్పగలుగుతుందన్నమాట. అది ఆ సారాంశము. ఈ ఫోటోగ్రాఫర్ కథ కావచ్చు, లేకపోతే ఈ లయన్కి సంబంధించిన కథ కావచ్చు. నేను థంబ్నెయిల్లో ఆ ఫోటో పెడతాను చూడండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.